దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన కృపయింద కృపకి మనల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనము మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదాయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనసు పొందండి, మారు మనస్సు పొందండి, పాప శాప బంధకాల నుంచి విడుదల పొందండి, విమోచన పొందండి. యేసు రక్తము సకల పాపముల నుంచి మిమ్మల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. మారు మనసు పొందండి. ప్రభు మార్గము సిద్ధపరుస్తున్నాడు, ఆయన త్రోవలు సరళం చేస్తున్నాడు అని అరణ్యములో కేకలు వేస్తున్నాడు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు వచ్చి, మేము ఏమి చేయవలను అని అడిగి వారి యొక్క పాపాలు ఒప్పుకుని బాప్తీసాలు తీసుకున్నారు. ఇప్పుడు వారు మారు మనసు పొందాలని వారికి చెప్పారు కాబట్టి వారు మారు మనసు పొందారు. ఆ రోజుల్లో అక్కడున్న పరిస్థితుల్లో అధికారులు, శాస్త్రులు, పండితులు, ఒకటి కింద 50 మంది ఉంటారు, ఒకటి కింద 100 మంది ఉంటారు, ఒకటి మంది 1000 మంది ఉంటారు, శతాధిపతులు ఉంటారు. అలా అధిపతులు వచ్చి బాప్తిసం పొందుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, పాప శాప బంధకాల నుంచి విడుదల పొందుకుంటున్నారు. రాబోయే ఉగ్రతను తప్పించుకునే వాడెవడని స్పష్టంగా యోహాను చెప్పేస్తున్నాడు. ఈరోజు వాక్యము హృదయంలో పడగానే మనసాక్షి వెళ్ళి వాక్యం పెట్టేనేటి నచ్చుకుంటుంది. మళ్ళీ ఆ రీల్కి వెళ్ళిపోతే, ఆ పాపంలోకి వెళ్ళిపోతే ఆ యొక్క పరిస్థితులు తారుమారైపోయి మళ్ళీ ఈ శరీరాన్ని అవకతవకలతో ముందుకు నడిపించేయచ్చు. సరే, ఇప్పుడు వాక్యానుసారంగా నడచాలి, సత్యాన్ని అన్వేషించాలి, సత్యానుసారంగా నడవాలి అని ఉంటే, మోక్షం కావాలి అంటే మారు మనసు పొందుతారు. రాబోయే ఉగ్రతను తప్పించుకునే వాళ్ళు ఎలా తప్పించుకుంటారు? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని లేఖనాలు చెప్తానే ఉన్నాయి. మారు మనసు తగిన ఫలము ఫలించండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అంటే మంచి చెయ్యండి. మంచి చేసేది శాపము, ఆశీర్వాదం మీ ముందుంచి అనేది కావాలి. దేవుడు అడుగుతున్నాడు. అన్యాయం చెయ్యవాడు చెయ్యనిమ్ము, అపవిత్రుడు ఆగివాడు ఆగనిమ్ము, పవిత్రుడింకను పవిత్రుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడింకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము అని దేవుడు చెప్పినా, ఇప్పుడు అంతగా మారు మనసు పొందండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోండి అని చెప్తుంటే చెప్పేవారు. ఫిలిప్ ఏం చేస్తున్నాడు? తన పని ఏదో చేసుకుంటున్నాడు. తన పని ఏదో చేసుకుంటే ఆత్మ ప్రేరేపణ కలిగింది. ఆత్మ ప్రేరేపణ కలిగి వెళ్ళిపో అంటే స్వరము, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక విన్నాడు. చెప్పు ప్రభువా, నువ్వు పరిగెట్టుకుని వెళ్ళాలి. ఏలి ఆత్మ అలాగే పరిగెట్టింది.
పరిగెట్టుకుని వెళ్ళి ఆవుకి వర్షం వస్తుందని చెప్తుంది. అలాగే ఐథియోపియాలోని రాణి కింద ఒక నపుంసకుడు, ఒక ఫైనాన్స్ మినిస్టరు ఆ దిశలో వెళ్తుంటే అతన్ని చేరుకున్నాడు. ఇంకా నడుస్తూనే ఉన్నాడు, రథం నడుస్తూ ఉంది, పరిగెడుతున్నాడు. అంత జింక కాళ్ళు వలె నీ కాళ్ళుని పరిగెట్టిస్తానని దేవుడు వాగ్దానం చదివించాడు. అలాగా పరిగెడుతుంటే మీరు ఏం చదువుతున్నారు అంటే యెషయా గ్రంథం చదువుతున్నాను. దాని గురించి దాని భావం చెప్పచ్చు అంటే మీకు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? అయితే అది యేసుని గురించి, రాబోయే ఉగ్రతను గురించి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు మరణించాడు. నీవు మరణించవలసిన సమయంలో యేసుక్రీస్తు మరణించాడు. అలాగైతే అయ్యా నాకు ఇదిగో నీళ్ళు, ఇక్కడే చెరువు ఉంది, నాకు బాప్తిస్మం ఇస్తావా అని మారు మనస్సు పొందాడు. రాబోయే ఉగ్రత గురించి మీకు చెప్తున్నా, బాప్తిస్మం పొందండి, రక్షణ పొందండి, పాప విమోచన ఉంది, రక్షణ పొందండి అని చెప్తున్నప్పుడు ఈ సామెతల గ్రంథంలో ఎవడును తమరకుండానే దుష్టుడు పారిపోతాడంట, నీతిమంతుడు సింహమూలే ధైర్యంగా ఉంటాడంట. ఎందుకు ఈ వాక్యానికి భావం ఏమిటి? అపవాది పైనుంచి త్రోయబడ్డాడు. ఇక త్రోయబడ్డప్పుడు వాడికి చోటు లేక, ఎక్కడ చోటు లేదు, పరలోకంలో చోటు లేక, వాడు మికాయేలుతో యుద్ధం చేయలేక, అని దూతలతో యుద్ధం చేయలేక పైనుంచి పడిపోయాడు. ఇక్కడ తన దందా అంతా మొదలెట్టాడు. ఎలాంటి దందా అంటే అవినీతి, అధర్మం, అన్యాయం, ఎవరెవరి మీద బానిసలు చేసుకుని ఆత్మను అమ్మేసుకుని వాళ్ళందరూ బానిసలైపోయి వారి యొక్క యథాయిదిగా దేవుని కార్యాలకి లక్ష్య పెట్టకుండా దేవుడి మీదే తిరుగుబాటు చేసి వాళ్ళని మార్చేసుకుని ఉన్నప్పుడు తాను చూడండి, ఎవడును తమరకుండానే దుష్టుడు పారిపోవును. ఎక్కువసేపు మీరు యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నారు, ఆయన రక్తంతో కడగబడ్డారు. మీరు ఈ సింపుల్గా ఉంటుంది అంతే వాక్యం. అపవాదిని ఎదిరించండి, మరి మిమ్మల్ని పారిపోతాడు. లేదంటే ఆడు వచ్చినప్పుడల్లా అగ్నిబాణం వేసినప్పుడల్లా టెంప్టం అయిపోతుంటే ఆత్మగా అమ్మేసుకుంటారు, బానిస అయిపోతారు, బందీ అయిపోతారు. అలా ఉండొద్దు అని దేవుడు చెప్పకే చెప్తున్నాడు. ఎవడునూ తవరకుండానే దుష్టుడు పారిపోతాడు. నీ పనిలో నువ్వు ఉన్నప్పుడు దుష్టుడు పారిపోతాడు. నీతిమంతుడు, అక్కడ నీతిమంతుడు అనే ఒక మాటను చూశారు. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటారు. వాడికి ఏ ఛాయిస్ లేదు. అక్కడ దూతే, మిఖాయేలు దూతకే బెదిరిపోయాడు. ఇంక ఇక్కడ యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రపరచును. మీలో ఉన్నవారు ఎవరు? లోకంలో ఉన్నవాడికన్నా గొప్పవాడు. ఇప్పుడు మీకు ఒక పవర్ ఉంది. ఆ పవర్ నుంచి నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఇప్పుడు అర్థమైందా మీకు యుద్ధం ఎలా చేయాలో, ఎలా నిలబడాలో, ఎలా ధైర్యంగా ఉండాలో? అందుకే రాబోయే ఉగ్రత గురించి చెప్తున్నాడు యోహాను. మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, భయపడొద్దు అని చెప్పు. సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు నాయనా, బైబిళ్ళు వాచనాలు ఎతుకుతున్నప్పుడు నాయనా, ఈ మాటల్లో శక్తి ఉందయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు.
పాప శాపముల నుండి, బంధకాల నుంచి విడుదల ఇచ్చావు, విమోచించావు, మోక్షానికి మార్గం చూపించావు. అయా నపుంసకుడు మారు మనసు పొంది పరలోకానికి వెళ్ళాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించమంటున్నావు. రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోమంటున్నావు. నీకు స్తోత్రాలయ్యా. ఇంతకన్నా ఎవరు చెప్తారు తండ్రి? స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.